హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నాక దీనికున్న మట్టి అదే పోద్ది. ఈ క్యారెట్కి అయితే ఎక్కువగా మట్టి ఉండదు. ఇదైనా తీసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు హల్వాకి. ఇది మొత్తం ఇలాగా తోలు తీసేసుకుని ఇప్పుడు మనం కోరుకోవాలి. సన్నగా ఉన్నది కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నది కోరుకోవాలి. చూపిస్తాను ఇలా. ఇప్పుడు కోరుకుంటే మొత్తం 3 కోరి చూపిస్తాను. ఒక స్పూను పెనం పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇందులోనే కిస్మిస్ వేసుకుందాం. కొంచెం ఉగ్గేదాకా ఉంచుకొని తీసేసుకుందాం. ఇంకొక స్పూన్ నెయ్యి వేసి మనం కోరుకున్న కూర అంతా వేసేసుకుందాం. క్యారెట్ కూర ఇది 1/2 కేజీ క్యారెట్లు ఇవి. ఇప్పుడు కొద్దిగా మెత్తబెడితే చాలు. 1 కప్పు పాలు వేసుకుందాం. ఇది మామూలు క్యారెట్ మీద రంగు కలర్ ఎక్కువగానే ఉంటుంది. మన ఆరెంజ్ కలర్ క్యారెట్ ఉండేది దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది రంగు. ఇది రంగు అయితే వేసుకోకర్లేదు. ఇంకా చూసారా ఎంత బాగుందో కలరు. ఇది చిన్న 2-3 స్పూన్లు కోవా వేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన కోవా. ఇది ఇప్పుడే చేశాను. ఇది ఇలా కోవా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు పంచదార వేసుకుందాం. మొత్తం పలచన అవుతుంది, కొంచెం కంగారు పడకండి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉంటే మనకి తయారైపోయినట్టే. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూస్తే అదిరిపోద్ది. పిల్లలకి చేసి పెట్టండి. నేను చేసేవన్నీ ఇంచుమించుగా పిల్లలకి పెట్టేవే అన్నీ చేస్తున్నాను నేను. స్నాక్స్ ఐటమ్స్ అవి కూడా చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. చూడండి, కర్రీస్ మధ్యలో చేస్తూ ఉంటాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇవి పిల్లలకి పెట్టే ఐటమ్. ఇది ఆంటీ స్నాక్స్ ఐటమ్ చేపించండి పిల్లలకి పెట్టేదని అని ఒక సబ్స్క్రైబర్ అడిగింది. ఇందులోనే మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను. చూడండి అమ్మా. అంతే, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక బౌల్లోకి తీసుకుందాం. చల్లారిపోయింది పూర్తిగా. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ కూడా అంత ఎక్సలెంట్గానే ఉంటుంది హల్వా. నేను ఇదైతే నేర్చుకుని 40 సంవత్సరాలు అయిపోయింది. నేను బీహార్లో ఉండేవాళ్ళం, బొకారో స్టీల్ సిటీలో ఉండేవాళ్ళం. మేము అంకుల్ గారు జాబ్ నిమిత్తం అక్కడ ఉండేవాళ్ళం. స్టీల్ ప్లాంట్లో జాబ్ అంకుల్ గారికి, అందులో అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు నేను బీహార్లోని ఒక ముసలావిడ నాకు నేర్పింది ఈ వంట. అప్పుడు నాకు చిన్నతనంలోనే నాకు పెళ్లి చేసేసారు. అప్పుడు ఇది నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తాను నేను. ఇలాగే చేస్తారో, మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. మరిన్ని డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.